యేసే క్రీస్తై ఉన్నాడని ఈ వాక్యంలో మనము చూస్తున్నాము. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకితుడని అర్థము. మొదటి యోహాను 4:14 మరి మళ్ళీ చదువుతాము. ఆ వచ్చి చదవండి. యోహాను సువార్త 3:16. అనుగ్రహించను. తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోక రక్షకుడుగా తన ప్రజలను పాపము నుండి విడిపించడానికి, రక్షించడానికి అభిషక్తుడైన క్రీస్తువుగా, మెస్సియాగా ఈ లోకానికి పంపించినాడని ఆయన మందు విశ్వాసం ఉంచి ప్రతివాడును రక్షింపక నిత్య జీవము పొందుకొను అని వాక్యంలో మనం చూస్తున్నాము. చాలామంది యేసుప్రభు వారిని దేవుని కుమారుడని నమ్మరు, ఆయన క్రీస్తు అని, మెస్సియా అని విశ్వసించారు. అదే యోహాను సువార్త 1:11 చదివితే, అంగీకరింపలేదు. ఆయన స్వకీయులు అంటే ఇస్రాయేలీలే ఆయనని అంగీకరించలేదు. యేసు అంటే అంగీకరించలేదు, మెస్సియా వారు అంగీకరింపలేదు. అందుకే 12వ వచనంలో కూడా మనం చూస్తున్నాము. అదే అధ్యాయం 12వ వచనంలో చూస్తే, అనుగ్రహించాను. యేసు ప్రభు వారిని అంగీకరించిన వారికి ఆయన నామమునందు విశ్వాసముంచి ప్రతి వారికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినని మనం ఈ వాక్యంలో చూస్తున్నాము. యోహాను సువార్త 4 అధ్యాయం 25 మనం చదివితే 25-26 రెండు. ఆమెతో చెప్పాను. సమరియా స్త్రీ యేసుప్రభు వారితో క్రీస్తైన పడిన మెస్సయ్య వస్తాడు, ఆయన మెస్సయ్య వచ్చును అని చెబుతుంది. అందుకు యేసుప్రభు వారు ఏమంటారంటే, నేనే ఆ మెస్సయ్య అని, నేనే మెస్సయ్య అని అన్నప్పుడు ఆమెతో ఆయన మాట్లాడతాడు అనమాట. నేనే మెస్సయ్య అని మాట్లాడతాడు. అపోస్తులు 2:36 మనం చదివితే, చెప్పాను. పేతురు అక్కడ నిలవబడి ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీలందరితో మీరు సిలువకు అప్పగించినారే, ఆ సిలువ వేసినారే, మీరే ఆ యేసు ప్రభునే మీరు సిలువని వేసారు, ఆ ప్రభునే నియమించానని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. మీరే ఆ యేసు ప్రభుని సిలువ వేశారు అని ఇశ్రాయేలు వాళ్ళు నమ్ముతలేరు, మెస్సయ్యని నమ్ముతలేరు అని పేతురు అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. మీరే కదా సిలువని వేసారు అని అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. యేసు క్రీస్తు దేవుని కుమారుడిని నమ్మిన వారు దేవుని మూలముగా పుట్టినవారు అని వాళ్ళు నమ్మలేరు. ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, దేవుని మూలముగా పుట్టిన మనము దేవుని ప్రేమించాలి అని వాక్యము చెప్తుంది. మొదటి యోహాను 5:3 చదివితే, కావు చదవండి. ఆయన ఆజ్ఞలను కైకొనటమే దేవునికి ఇష్టమైన ఉన్నది. నిబంధనలు మన బైబిల్లో చూస్తే 2 నిబంధనలు ఉన్నాయి. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో చూసుకుంటే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను పొరుగు వారిని ప్రేమించవలను. ఇది 2వ ఆజ్ఞగా మనం చూస్తున్నాము. మన ఇద్దరును ప్రేమించాలని యేసుప్రభు వారు ఒక ఆజ్ఞగా ఉంది. యోహాను సువార్త 13:34-35 మనం చదివితే, ప్రేమించాలి. యేసుప్రభు వారు మనలను ప్రేమించినట్టే మనము వేరే వారిని ప్రేమించాలి.
యేసు ప్రభు వారు మనలను ఎలా ప్రేమించాడంటే రోమా 5:7-8 వచనం చదువుతాము. 5వ అధ్యాయము. చనిపోయాను. మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా శత్రువులమై ఉండగా, మనం ఇంకా అపరాధమై ఉండగా యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయాడు. మనలో ఏ మంచి లేనప్పటికీ మన పాపులమై తెలిసి కూడా ఆయన మనలను ప్రేమించారు. మనలను రక్షించడానికి, మనలను పాపము నుండి విమోచించడానికి ఆయన శరీరధారిగా మానవుల రక్త మాంసముల గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని స్వరూపము గలవాడి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మన కొరకు ఆయన మనుష్య పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపము తాల్చాడు. తన్ను తానే రీతునిగా చేసుకున్నాడు. యేసు ప్రభు వారు మనలను ప్రేమించినట్టే మనము ఇతరులను ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, నా ఆజ్ఞ భారమైనవి కావి అని దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనను ఒకరినొకడు ప్రేమింపాలి. వాక్యం మనకు బోధిస్తుంది. మొదటిగా మనము చూస్తాం, యేసుక్రీస్తు ఉన్నాడని నాము ప్రతి వారిని దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. మనము దేవుని మూలముగా పుట్టిన వారమైతే ఆయన ఆజ్ఞలను కైకొంటాము. రెండవదిగా మనం చూస్తే 1 యోహాను 5:4 మనం చూస్తే, విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారు ఈ లోకాన్ని జయిస్తారు అని, ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ లోకంలో ఉన్నదంతయు లోకాశ, శరీరాశ, జీవపు డంబము. వీటన్నిటినీ మనము జయించాలంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి, యేసయ్య యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారు అన్నారు, ఈ లోకమును మీకు శ్రమలు కలుగుతాయి, ఆయన ధైర్యం తెచ్చుకొనడి. మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఏ పాపంలో పడిపోకుండా మనం ధైర్యంగా, అన్ని విషయంలో మనం ధైర్యంగా ఉండాలి. లోకాన్ని జయించాలంటే మనకు కావాల్సింది ధైర్యం. యేసు ప్రభు వారు ఈ లోకాన్ని జయించారు. ఆయనని పాపలోకములో జీవించిన పాపరహితుడిగా, పాపమెరుగని వాణిగా, కపటము లేని వాణిగా, నిందరహితుడిగా జీవించాడని ఈ వాక్యంలో మనం చూస్తాము. అదే అధ్యాయము 18వ వచనం మనం చదివితే, ముట్టడు. మనం ప్రతిరోజు ప్రార్థించాలి. వాక్య ధ్యానములో దేవునితో సహవాసం చేయడములో, ఆయన యందు విశ్వాసం ఉంచడంలో, ఆయనపై ఆధారపడి జీవించడంలో ఈ లోకాన్ని మనం జయిస్తాము, పాపాన్ని జయిస్తాము, అపవాదిని జయిస్తాము. దేవుని మూలముగా పుట్టినవారు తన్ను భద్రము చేసుకోనేను. మనము దేవుని మూలముగా పుట్టిన వారమై ప్రతిరోజు మనకు వస్తున్న శోధనలో ఆత్మఘట్కమైన దేవుని వాక్యమును చేతపట్టి, విశ్వాసమును చేతపట్టి మనము జయము పొందుకోవాలి. మనము దేవుని వాక్యమును ఎరిగిన వారమై ఉంటే, దేవుని వాక్యములో మనము భద్రం చేసి కొంటే దుష్టుడు మనల్ని ముట్టడు. మనము ప్రార్థనలో ఉండాలి. అందుకే అంకుల్ కూడా అంటారు, పొద్దున్న ప్రార్థన చేయాలి, 5 గంటలకు ప్రార్థన చేయాలి అని. మనం చెయ్యం కానీ అట్లా చేస్తేనే దుష్టుడు మన దగ్గరికి రాడు, మనల్ని ముట్టాడు. ఈ లోకమంతయు దుష్టుని అందు మనము దేవుని అందు పరిశుద్ధముగా జీవించాలి. 1 యోహాను 5వ అధ్యాయము 10వ వచనం చదివితే దేవుని యేసుప్రభు వారిని విశ్వసించడం వలన, ఆయన అంగీకరించడం వలన మనము నిత్య జీవము గలవారము అని సాక్ష్యము కలిగి ఉన్నాము. యేసుప్రభు వారిని అంగీకరించని వాడు జీవము గలని వాడు అని దేవుని వాక్యం చెప్తుంది.
మీలో ఎవరైనా ఇంకా యేసయ్యని అంగీకరించకపోతే ఇదే మీకు అనుకూలక సమయం. మనము రేపు ఇవాళ యేసు ప్రభువుని అంగీకరిస్తాం, సరే రేపు అంగీకరిస్తామంటే సమయము ఉండదు మనకి. రేపు అంగీకరిస్తాం. చాలామంది అంటారు సరేలే తర్వాత చూసుకుందాము, తర్వాత వెళ్తాలే చర్చికి, తర్వాత బాప్టిజం తీసుకుంటానులే, అట్లా అనుకుంటే అది వాయిదా వేసుకొని ఉంటే అది మనకి సమయమైన టైం కాదు. ఎప్పుడు దేవుడు వస్తారని మనకు తెలియదు. అది వాయిదా వేయకూడదు. ఇప్పుడు నేడే, అది బైబిల్ వాక్యం, నేడే ఇది రక్షణ దినము, ఇది వాక్యం చెప్తుంది. దేవుని రాకడ సమీపంగా ఉన్నది. రక్షణ త్వరలో మూయబడపోతున్నాయి అని వాక్యం చెప్తుంది. ఏసావు కూడా ఎంతో కన్నీరు కార్చినా మరల ఆయనకి తనకు దీవెన దొరకలేదు. అలాగే సమయాన్ని వృధాపరచకుండా ఎంతో కన్నీరు కార్చిన రక్షణ సమయాలు దాటిపోతాయి, రక్షణ ద్వారాలు మూయబడతాయి అనే సంగతి మరచిపోవద్దు. యెషయా 65 అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, మన కొరకు యెషయా చేతులు చాపి ఉన్నాడు, సిలువలో చేతులు చాపి ఉన్నాడు. మీ కొరకై నేను ఈ సిలువలో వేలాడుతున్నాను. మనం చేసిన పాపం వల్ల సిలువలో దేవుడు వేలాడుతున్నాడు. యేసు ప్రభు వారిని అంగీకరిస్తే, యేసు ప్రభు వారిని విశ్వసిస్తే, యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకుంటే నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. నమ్మి బాప్టిసము పొందిన వాడు నశింపబడును, నమ్మని వారికి శిక్ష వధింపబడునని వాక్యంలో చూస్తాము. యేసు ప్రభు వారిని నమ్మి ఆయన హృదయంతో అంగీకరిస్తే రక్షింపబడతాం. ఒకవేళ ఆయనను అంగీకరించకపోతే శిక్షకు పాత్రుడుగా, నరకాగ్నికి పాత్రులముగా అవుతాము ఏమో సంగతి మర్చిపోకూడదు. మనము మొదటిగా మనం చూస్తున్నాము, దేవుని మూలముగా పుట్టిన వారు ఆజ్ఞలను కైకొంటారు. రెండవదిగా చూస్తే దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. మూడవదిగా మనం చూస్తే దేవుని మూలముగా పుట్టిన వారు పాపం చెయ్యరు, తన్ను తాను భద్రము చేసుకుంటారు. నాలుగవదిగా యేసు ప్రభు వారిని విశ్వసించిన వారు నిత్య జీవము గలవారమని తనలో సాక్ష్యముగా కలిగి ఉంటారని చూస్తాము. ఐదవదిగా అదే అధ్యాయంలో యోహాను సువార్త 15 వచనము చూస్తే, యోహాను సువార్త 14:15 అది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించెను. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించి ఉన్నాడు. మనము ఎరిగిన ఎడల మనము ఆయన వేడుకొనుటే మనకు కలిగినవన్నీ ఎరుగుదుము. ఈ వాక్యములు మనం చూస్తే మనము అడిగేది ఆయన చిత్తము సారముగా అడగాలి. యాకోబు పత్రికలో మనం చూస్తాము, మీరు అడిగినవి మీ భోగముల నిమిత్తము దుర్దుష్యముతో ఉంది. మనం ఏది అడిగినా ఏదో అడుగుతాం, ఇది అడుగుతాం, కానీ దేవుని చిత్తంలో మనం అడగము. కనుక మనకి ఏం అడగాలో అది దేవుని చిత్తంతో అడగాలి. మనం దేవుని ఏది అడిగినప్పుడు, దేవా ఇది నీ చిత్తం ద్వారా మాకు ఇవ్వు, దేవా ఇది నీ చిత్తం అయితే మాకు ఇవ్వండి అని అడగాలి. మన ఇష్టంగా ఏది అడిగినా అది ఒకవేళ మనకు దొరికినా కూడా దాంట్లో ఉన్న కష్టం మనకు తెలియదు. అందుకోసం దేవా ఇది నీ చిత్తంలో ఉందా అని మనం ఏదైనా అడిగితే అది నీ చిత్తంలో ప్రార్థన చేసి మనము అది అడగాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆఖరిగా 21 వచనం, చిన్నపిల్లలారా విక్రమము జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. చిన్నపిల్లలారా అంటే అని పిలవడము, ఇంకా మనము పాలు తాగే పిల్లలుగానే మనం ఉన్నామని వాక్యం చెప్తుంది. ఆత్మీయ ఆహారము మన దగ్గర లేవని ఈ వాక్యం మనకు చెప్తుంది. అందుకే చిన్నపిల్లలారా అని పిలవడము చూస్తాము. విక్రమ జోలికి మనం పోకుండా జాగ్రత్తగా ఉండాలి. అసలు దేవునికి ఇష్టం లేనిది అసలు విగ్రహమే. ఇశ్రాయేలులు కూడా దేవుడు ఐగుప్తు దేశం నుంచి నడిపించినప్పుడు వాళ్ళు మోసే సీనాయి కొండ మీద వెళ్ళినప్పుడు ఆ మోసే ఇంకా రాలేదు కానీ వాళ్ళు విగ్రహం చేసుకున్నారు. అందుకే దేవుడు చాలా కోపం వచ్చి భూమి వాళ్ళని మింగేసింది. అందుకే దేవుడికి ఇష్టం లేని పని మనం ఎప్పుడు చేయకూడదు. ఈ వాక్యంలో చూస్తున్నాం, దేవుని మూలముగా పుట్టిన మనము మరల పాత జీవితంలో వెళ్ళవద్దు. అంటే ఇప్పుడు పాపాన్ని విడిచిపెట్టి మన
రక్షింపబడ్డాం, మళ్ళీ అదే పాపానికి మనం వెళ్ళకుండా మనం ఉండాలి అని ఈ వాక్యం చెబుతుంది. ఈ వాక్యం దేవుడు దీవించిన.